ఈ రోజు మన వ్యూయర్స్ అందరికి బెస్ట్ వాల్ పేపర్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసిన అన్నమాట. ఆర్ఎం వాల్ పేపర్స్ అండి. సో ప్రీవియస్ గా ఒక వీడియో కూడా షేర్ చేశాను. ఇక్కడ నుంచి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. తక్కువ బడ్జెట్ లో మన ఇంటిని చక్కగా లగ్జరీ లుక్ లాగా మార్చేసుకోవచ్చు. ఇక్కడ వాల్ పేపర్స్ లో మీకు బోత్ హోల్సేల్ అంటే క్వాంటిటీ కావాలి అనుకున్నా షాప్స్ వాళ్ళకి కానీ ఇంటీరియర్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి కావాలి అనుకున్నా, లేదు మీకు ఏదైనా పర్టికులర్ డిజైన్ కలర్ నచ్చింది అనుకుంటే సింగిల్ వాల్ పేపర్ కూడా డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్, క్లియర్ అడ్రస్ మెన్షన్ చేస్తారా? సో మన అడ్రస్ వచ్చేసి దిల్షనర్ మెట్రో పిల్లర్ నెంబర్ 1560 దగ్గర జీనియస్ గ్రామర్ స్కూల్ ఆపోజిట్ బాలాజీ రెసిడెన్షియల్ ఫస్ట్ ఫ్లోర్ అండి. ఓకే, మీ దగ్గర బేసిక్ రేంజ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది? మనకు వచ్చేసి 300 నుంచి అయితే స్టార్టింగ్. 300 నుంచి స్టార్ట్ ఉంటుందా? ఓకే, కొన్ని డిస్ప్లే ఉన్నాయి కదా, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా వాల్ పేపర్స్ లో? సో ఇందులో మనకి ఏంటి అని అంటే క్యాటలాగ్ పీసెస్ అనమాట. ఇవన్నీ ఏదైతే మనం డిస్ప్లేస్ లో ఉన్నాయో ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ అనమాట. అంటే ప్రజెంట్ ఇప్పుడు ట్రెండీ అవుతున్న క్యాటలాగ్ పీసెస్. అచ్చా, ఓకే. సో ఇందులో మీకు కొన్ని ఎంబోజింగ్ డిజైన్స్ ఉన్నాయండి కంప్లీట్లీ. కొన్ని చూసుకున్నా ఈవెన్ హౌసెసే కాదండి, కార్పొరేట్ ఆఫీసెస్ ఉంటాయి, ఇప్పుడు సెలూన్స్ ఉంటుంది, పార్లర్స్ ఉంటుంది, కేఫెస్ ఉంటాయి, ఎనీథింగ్ అండి. ఎలాంటి మీకు ప్లేస్ అయినా కూడా దానికి సంబంధించిన సిమిలర్ వాల్ పేపర్స్ అనేవి ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి. డిఫరెంట్ కాంబినేషన్, మంచిగా ఎంబోజింగ్ అయితే సేమ్ ప్యాటర్న్ లో మనకు కలర్స్ కూడా అవైలబుల్ గా, కలర్స్ కూడా ఉంటాయా? అచ్చా, ఓకే, బాగుందండి. ఇది ఇప్పుడు మనకి ఎన్ని మీటర్స్ ఉంటుంది అంటే విడ్త్ ఇట్లా అంటే మనకు ఒక్క రోల్ లో వచ్చేసి 50 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. 50 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఎవరైనా కస్టమర్ పలానా ఇంత సైజ్ వాల్, మాకు ఇంత సైజ్ వాల్ కి ఎన్ని వాల్ పేపర్స్ పడతాయి అని అడిగితే మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే అండి. అండ్ మరి నెక్స్ట్ ఈ డిజైన్ కూడా చూడొచ్చు అనమాట. ఇది మనకి ఎంబోజింగ్తో పాటు కొంచెం డిఫరెన్షియేషన్ కూడా కనిపిస్తుంది, కలర్ కానీ ఇట్లా. కొంతమంది సీలింగ్స్ కూడా అడుగుతున్నారు కదా, వాల్ సీలింగ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సీలింగ్స్ కూడా ఉన్నాయా? వాల్స్ అండ్ సీలింగ్స్ జస్ట్ మీరు ఒక్కసారి మాకు కాల్ చేసి మా దగ్గర ఉన్న అన్ని ఐటమ్స్ మీకు అనేది మేము కాల్లో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే. అండ్ నెక్స్ట్ కొంచెం ఇది చూసుకుంటే మీకు ఇది కూడా మంచి ఎంబోజింగ్ ఫీల్ అయితే కలుగుతుంది. ఇందులో కలర్ షేడ్స్ కూడా ఉంటాయన్నారు కాబట్టి సో ఒక్కసారి మీరు నియర్ బై ఉంటే కనుక ఖచ్చితంగా స్టోర్కి విజిట్ చేయండి. లేదు అనుకుంటే మీరు కాల్ చేసి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. చక్కగా కిడ్స్ బెడ్రూమ్స్లో అట్లా బాగుంటుంది. అండ్ మీ దగ్గర ఉన్న పర్టికులర్ డిజైన్సే కాకుండా కస్టమైజేషన్ కూడా అంటే ఇట్లా క్యాటలాగ్స్ లో ఉన్న డిజైన్స్ చూసి ఇన్ కేస్ క్యాటలాగ్ లో ఉన్న డిజైన్స్ కూడా మీరు అవైలబుల్ గా ఉంటే, లేదు మనం కొంచెం ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు నార్మల్ గా ఇవన్నీ ట్రెండ్ అయితే అలా మీరు ఏదైనా తీసుకొచ్చి కూడా ఇస్తే కూడా మేము చేసిస్తాం. డిజైన్ అట్లా కూడా చేసిస్తారు కస్టమైజేషన్ అనేది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇవి కూడా చూడొచ్చు, బాగున్నాయండి. ఇది కొంచెం ట్రీ లాగా వచ్చి ఇదంతా లీవ్స్ అని కంప్లీట్లీ ఎంబోజింగ్ లాగా అనిపిస్తున్నాయి. సో ఇట్లా మంచిగా మీకు గ్రానైట్, మార్బుల్ ఫినిషింగ్స్ లో కావాలి అంటే కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఇందులోనే మీకు వేరియేషన్ చూడొచ్చు అండి, కలర్ వేరియేషన్. ఇందులో ఏంటంటే ఫాయిల్ ప్రింట్ అనేది కొంచెం ఎంబోజింగ్ లో అవుతుంది. సేమ్ అదే డిజైన్ కి మనకి ఏంటంటే చిన్న చేంజెస్ అనే ఇచ్చారు. ఇక్కడ గ్లిటర్ అనేది యాడ్ అవుతుందండి. ఓకే. ఈ గ్లిటర్ పోతుందా అండి? లేదండి, గ్లిటర్ పోవడం అట్లా ఏం లేదు. ఇది డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ అనమాట. ఇన్ కేస్ ఏదైనా డస్ట్ పడ్డా కూడా మీరు తడి క్లాత్ అనేది తుడుచుకోవచ్చు. మీకు ప్రింటింగ్ కానీ గ్లిటర్ అనేది అసలు చాలా ఓకే, జీరో మెయింటెనెన్స్, ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఓకే. అండ్ మనకి లైఫ్ టైం ఎలా వస్తుంది వీటికి? అంటే ఇది 5 to 7 years వరకు వస్తుంది. మన మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. సో ఇది ఆఫీస్ పర్పస్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇదే ప్యాటర్న్ లో మనకి ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అచ్చా, ఓకే. సో ఇంకా అట్లానే ఆఫీస్ పర్పస్ లో కొంచెం క్లాసీ లుక్ కావాలి అనుకుంటే ఇది కొంచెం చూడండి, ఇట్లా ఇది గోల్డ్ ఫినిషింగ్ తోటి మనకు వచ్చింది. ఓకే. సో చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ. అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా ఉంది, ఇది కూడా అదేనండి ఆఫీస్ పర్పస్కి. ఇట్లా మీకు డిఫరెన్స్ ఆఫ్ కలర్స్ అండ్ డిజైన్స్, మీకు ప్యాటర్న్స్ కూడా అయితే రెడీగా ఉంటాయి. ఇంకా కొన్ని మాత్రమే షో చేసాము, ఓన్లీ డిస్ప్లే ఉన్నాయి మాత్రమే. ఇంకా ఇక్కడ డిజైన్స్ చూసుకున్న రోల్స్లో కానీ ఇట్లా కంప్లీట్లీ డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి వుడ్ టెక్స్చర్ టైప్ ఉంటాయండి. మన టీవీ బ్యాక్ సైడ్ కానీ వుడ్ ప్లేస్లో ఇది అనేది రిప్లేస్ చేసుకోవచ్చు. సో టచ్ చేసినా కానీ మనకు సేమ్ వుడ్ టెక్స్చర్ టైప్ ఉంటది ఫీలింగ్ అనేది. ఇందులో లైట్ కలర్ ఉంది, మనకి డార్క్ కలర్ ఉంది, కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో. కలర్స్ కూడా ఓకే. సేమ్ మనకి వుడ్ లో రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు అండి. అంటే మనకి సేమ్ వుడ్ లాగా కనిపించే డిజైన్స్ అన్ని కూడా వాల్ పేపర్స్ లో కూడా వచ్చేసినాయి. ఇవే కాదండి, బ్రిక్స్ లో కూడా డిజైన్స్ వచ్చినాయి. అండ్ మీకు ప్లెయిన్ లో కావాలి అనుకున్నా, సీలింగ్స్ కావాలి, ఫార్మ్ హౌస్ కి అలా ఇలా అనుకుంటారు కదా, వాళ్ళ కోసం ప్లెయిన్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అచ్చా, విత్ ఎంబోజింగ్ తో పాటు.
ప్రతిదీ టెక్స్చర్ ఫీల్ ఉంటుంది మన దగ్గర. కాల్ చేస్తే ఒక 1 to 2 hours లో అయితే హోమ్ విజిట్ కూడా చేస్తామండి. హౌస్ విజిటే కాదు, ఆఫీస్ కానీ సలూన్స్ కానీ జిమ్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ మీరు కాల్ చేసిన ఒక 1 to 2 hours లో అయితే మేము విజిట్ అవుతాం. హౌస్ ఓకే, డైరెక్ట్ గా విజిటింగ్ కూడా చేస్తారు. సో నెక్స్ట్ చూసుకుంటే విండో బ్లైండ్స్ అండి. విండో బ్లైండ్స్ కూడా వీళ్ళైతే చాలా స్పెషల్ గా డిజైన్ అయితే చేస్తారు. చూడవచ్చు ఈ కంప్లీట్లీ ఈ ఫ్రేమింగ్ ఇదంతా కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. ఒక్కసారి మీరు ఆపరేటింగ్ చేసి చూపిస్తారా విండో బ్లైండ్ అనేది? ఓకే, ఇదనే కాదండి, మీకు నచ్చిన ఫొటోస్ కానీ ఏదైనా ఫ్యామిలీ ఫోటో కానీ మీకు ఇలా వద్దు అనుకుంటే క్యాటలాగ్ లో ఉన్నది కాకుండా మీకు నచ్చిన ఏదన్నా కానీ ఇలా కస్టమైజేషన్ అనేది ప్రొవైడ్ విండో బ్లైండ్స్ లో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, చక్కగా మన పిల్లల ఫొటోస్ మన ఫొటోస్ లేదు అనుకుంటే పర్టికులర్ ఏదైనా గాడ్స్ ఫోటో ఫ్రేమ్స్ కానీ ఎలా కావాలి అనుకుంటే కూడా వీళ్ళ దగ్గర ఉన్న క్యాటలాగ్సే కాకుండా మీరు ఇచ్చిన ఏదన్నా పర్టికులర్ ఫోటోని బట్టి కూడా విండో బ్లైండ్స్ కూడా కస్టమైజేషన్ అనేది జరుగుతుంది. సో ఇట్లా జిగ్జాగ్ స్టైల్లో ఇవి కూడా అయితే ఒకసారి చూడొచ్చండి. కంప్లీట్లీ ఇట్లా చూసుకుంటే మనకి కంప్లీట్లీ ఇదిగో మొత్తము ఇట్లా క్లోజ్ ఉండాలి అనుకుంటే ఇది ప్రిఫర్ చేయొచ్చు. లేదు కొంచెం మనకి సన్ వేరియేషన్ అనేది ఇంట్లోకి రావాలి అనుకున్నప్పుడు ఇట్లా కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. ఇది ఒక స్టైల్ అండి. కంప్లీట్లీ ఇది కూడా కస్టమైజేషన్ అనేది ఆప్షన్స్ ఉంటుంది. అంటే మీ విండో లెంగ్త్ అండ్ హైట్ని బట్టి మీకు కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి 3D అనమాట, అంతేనండి? 3D వాల్పేపర్స్ ఇవి కూడా హాల్స్లో మనకి కొంచెము ఏంటంటే టీవీ యూనిట్స్ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇట్లా మనకి సోఫా బ్యాక్గ్రౌండ్స్ కానీ మనకి హాల్లో పర్టికులర్ స్పేస్లో కూడా బాగా లైక్ చేస్తున్నారు 3D వాల్పేపర్స్. ఇవి కూడా ఇంకా చాలా స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి. జస్ట్ మీ ఐడియా కోసం ఒక శాంపిల్స్ అనేది చూపిస్తున్నాను. అంటే పర్టికులర్ ఒక్కొక్క డిజైన్లో కూడా మీకు ఎంత స్టాక్ కావాలనుకున్నా అంత సప్లై చేస్తారని చెప్తున్నారు కదా హోల్సేల్గా. సో అట్లా కూడా వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. మళ్ళీ మీరు ప్రైజెస్ చెప్పలేదు అని అడగకండి. 300 రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. కొన్ని డిజైన్స్ చూపిస్తారా ఇక్కడ ఉన్న వాటిల్లో? మీరు వచ్చేసి ప్లెయిన్ అండి. ఓకే, వైట్ మీద మీకు కొంచెం ఇట్లా ఎంబోజింగ్ ఫీల్ వస్తుంది. లైట్ ఇట్లా కొంచెం సిల్వర్ షేడ్ లాగా ఉంటుంది అనమాట ఇదైతే. ఓకే, ఇందులోనే మీకు కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయని చెప్పాం కదా. ఇది ఇప్పుడు చూసిన దాంట్లోనే ఇంకొక కలర్ షేడ్. ఇప్పుడు స్టిక్కరింగ్ టైప్ కూడా వస్తున్నాయి కదా వాల్ పేపర్స్ లో, అవి కూడా ఉన్నాయా? అవైలబుల్ గా? అచ్చా, ఓకే. సో ఇది ఇంకొక డిజైన్ అండి. కంప్లీట్ గా చూసుకుంటే ఇదంతా మంచి ఎంబోజింగ్ ఫీల్ ఉంటుందండి. ప్రతిదీ కూడా వీళ్ళ దగ్గర వాల్ పేపర్స్ ఏంటంటే ప్రీమియం రేంజ్తో పాటు మంచిగా టచ్ ఫీల్ ఎంబోజ్ ఫీల్ కూడా ఉంటుంది. సేమ్ అండి, ఇంతకు ముందు చూసారు కదా అదే ప్యాటర్న్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అనమాట. అచ్చా, ఓకే. మీరు ఏ ప్యాటర్న్ చూసుకున్నా ఆ ప్యాటర్న్లో అయితే మనకు కలర్స్ అయితే 100% మన RM వాల్మార్ట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ప్రతి ఒక్క స్టాక్కి ప్రతి ఒక్క ఇప్పుడు ఒక్క ప్యాటర్న్లోనే మనకు చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మీరు ఏ కలర్ కావాలంటే అంటే మీకు నచ్చిన కలర్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూడండి ఎంత బాగుందో. చక్కగా చాలా అసలు లుక్ కూడా మనకి డిఫరెంట్ వస్తుంది కంప్లీట్గా. చాలా బాగుందండి. సో ఇందులో కూడా మీకు స్టాక్ ఒక్కసారి చూసుకోవాలి అనుకుంటే ఇది మనకి వెరైటీస్ ఆఫ్ స్టాక్. అండ్ ఇందులో మీకు కలర్ షేడ్స్ అనమాట. ఇవన్నీ ఒకటే డిజైన్లో మీకు కలర్ షేడ్స్ ఉంటుంది. అండ్ ఇందాక చెప్పినట్టు ఇక్కడ చూడండి లాట్ నెంబర్ ఎంత, ప్రైస్ ఎంత పడుతుంది, మనకి ప్యాటర్న్ నెంబర్ ఏంటి అనేది ప్రతిదీ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు. ఎస్పెషల్లీ వైట్ మీద మీకు ఫాయిల్ కమ్ గ్లిటర్ టచ్ ఫీల్ అయితే ఉంటుందండి ఇందులో కూడా. సో నెక్స్ట్ చూడండి కొంచెం చీతా స్టైల్ లాగా వాల్పేపర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది అంటే కస్టమర్స్ అందరూ చాలా మంచి లైక్ చేస్తున్నారు. ఇందులో కూడా మీకు కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఒకటి చూపించాం కదా కొంచెం క్రీమ్ వైట్ లాగా వస్తుంది. ఇందులో కొంచెం గ్రే మిక్స్ వస్తుంది. ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అనేవి రెడీగా ఉన్నాయి. సో మీకు రేంజ్ అయితే 300 రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఎవరికన్నా మీకు ఇంటీరియర్స్కి ఇట్లా బల్క్గా కావాలంటే ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. లేదు ఇది ఒక వాల్పేపర్ నచ్చిందండి, మీరే ఇంట్లో మీరు డిజైన్ చేసుకుంటారనుకుంటే ఈ వాల్పేపర్ కావాలి అనుకుంటే మీకు కొరియర్ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఇన్స్టలేషన్ చేసే ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, అది ఎట్లా అంటే మీరే పంపిస్తారా? సో ఎన్ని డేస్ పడుతుంది, దానికి సపరేట్ ఛార్జ్ ఎంత అవుతుంది, ఎట్లా? మనకు హైదరాబాద్లో ఎక్కడైనా కానీ అండి ఫ్రీ ఇన్స్టాలేషన్ అండి. హైదరాబాద్లో ఎక్కడున్నా కానీ మన వాళ్ళు అనేది హౌస్ విజిట్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఎక్కడ ఏ ప్లేస్లో ఏది మంచిగా ఉంటుంది, ఏ ప్లేస్ చేస్తే బాగుంటుంది, మీకు సజెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మన వాళ్ళు. ఓకే, సో అది కూడా ఫ్రీ ఆఫ్ ఇన్స్టాలేషన్ కాస్ట్తో ఉంటుంది. అండ్ మనకి ఇప్పుడు బ్లైండ్స్ అన్నారు కదా, బ్లైండ్స్ కూడా ఫ్రీ ఇన్స్టాలేషన్ బ్లైండ్స్ కానీ మనకి వాల్ పేపర్స్ కానీ ఏదైనా కస్టమైజేషన్ కానీ బ్లైండ్స్ కానీ ఏదైనా కానీ ఫ్రీ ఇన్స్టాలేషన్ అండి. అచ్చా, చాలా బాగున్నాయండి నిజంగా ఆప్షన్. ఎందుకంటే దీనికి చాలా మంది అమౌంట్ అనేది ఎక్కువైపోతుంది. సో మీకు అక్కడ
హాఫ్ ఆఫ్ ద అమౌంట్ సేవ్ అయిపోయినట్టే అనమాట. సో మనం వాల్ పేపర్స్తో పాటు పీవీసీ ప్యానెల్స్ కూడా రీసెంట్గా యాడ్ చేసామండి. ఓకే, ఇవి వచ్చేసి పీవీసీ ప్యానెల్స్. ఇందులో కూడా మీకు డిఫరెంట్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి. సో ఇట్లా ఉంటుంది అనమాట. మనకి థిక్నెస్ కూడా చాలా మంచి థిక్నెస్ వస్తుంది. 1:10 ఉంటుందండి సైజా. ఇవన్నీ శాంపుల్ పీసెస్ అనమాట. సో ఇవి వచ్చేసి నాన్ బ్రేకబుల్. మీరైతే ఇవి ఇంటి బయట అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఎక్స్టీరియర్ మనకి ఏంటంటే ఎక్స్టీరియర్ బయట మనకి ఉంటాయి కదండి టాప్ రూట్స్ కి అట్లా అనమాట. ఇందులో కూడా ఇవి కొంచెం కలర్ షేడ్స్ అడుగుతుంటారు కదా కస్టమర్స్. ఓకే, ఎక్స్టీరియర్స్ కి. సో ఇవి వచ్చేసి మనము టీవీ బ్యాక్ సైడ్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా మన ఆఫీస్ లో ఏదైతే ప్లేస్ చేసాము. ఓకే, సో ఇందులో కూడా మనకి టైప్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, అంటే ఫ్లూటెడ్ ప్యానెల్స్ అంటారు కదా. సో ఇవి ఫ్లూటెడ్ ప్యానెల్స్. ఓకే, ఇందులో కూడా చాలా మెథడ్స్ ఉన్నాయండి. కొన్ని అయితే శాంపిల్స్ గా డెమో పీసెస్ మాత్రం చూపిస్తున్నాము. ఇవి కూడా ఓకే. సో ఎవరైనా వాల్ పేపర్స్తో పాటు ఇట్లా పీవీసీ ప్యానెల్స్ కావాలి అనుకుంటే కూడా ఒక్కసారి కాంటాక్ట్ అవ్వచ్చండి. చాలా బెస్ట్ ప్రైస్లో కస్టమర్స్ అనేవి మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే అందిస్తున్నారు. క్యాటలాగ్స్లో కొన్ని డిజైన్ అయితే చూపిస్తున్నా అండి వాల్ పేపర్స్లో. ఇవైతే ఆఫీస్ పర్పస్ కంటే ప్లెయిన్గా కొంచెం బాగుంటాయండి. ఓకే, ప్లెయిన్గా. ఓకే, సో మీకు ఐడియా కూడా వచ్చేస్తుంది ఈ వాల్ పేపర్స్ చూడంగానే కంప్లీట్గా ఇట్లా. ఓకే, చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి విత్ డిజైన్ ఉంటుంది అనమాట. కొంతమంది ఏంటంటే ఈ ప్రింట్ వద్దు మాకు ఈ డిజైన్ వద్దు అనుకునే వాళ్ళకి ఇలా ప్లెయిన్గా కూడా అవైలబుల్గా ఉంది. ఇట్లా డిజైన్ వద్దు అనుకుంటే ఇట్లా ప్లెయిన్గా కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మెయిన్ వాల్కి వేసేసుకొని సపోర్టింగ్ వాల్కి అనేది మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, అంటే కంప్లీట్లీ ఐడియాస్ కూడా మీరు సజెస్ట్ చేస్తారు కదా. సేమ్ అదే ప్యాటర్న్ లో మనకు మళ్ళీ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. ఓకే, ఇది డిజైన్, ఇది కొంచెం ప్లెయిన్ టైప్ అనమాట. సో ఇదే కాకుండా మన దగ్గర కొంచెం మనకి ఎక్కువ డార్క్ గా వద్దు అంటే కొంచెం మాకు ప్లెయిన్ గా కావాలంటే మేము ఈ క్యాటలాగ్ అనేది సజెస్ట్ చేస్తామండి. ఇంకొక క్యాటలాగ్ ఉంటే అది మీకు చూపిస్తాను. అందులో ఏంటి అంటే మనకు కొంచెం గ్లిటర్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, కొంచెం లగ్జరీగా కావాలి అనుకున్న వాళ్ళకి ఈ క్యాటలాగ్ అనేది సజెస్ట్ చేస్తాము. అచ్చా, ఓకే, అంటే మీ బడ్జెట్ ని బట్టి అండి. అవునండి. సో నార్మల్ గా వెళ్ళిపోతాము అనుకుంటే రీజనబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అనుకుంటే అలా ప్రిఫర్ చేయొచ్చు. ఇక్కడ మనకు గ్లిటర్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఇది మనం టీవీ బ్యాక్ సైడ్ కానీ అలా వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. ఓకే, చూసుకోండి ప్లేస్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే ఉంది వాల్. ఓకే, సో చూసారు కదా చాలా బాగున్నాయండి డిజైన్స్ అయితే. సో మీకు ఎలా కావాలన్నా తక్కువ బడ్జెట్లో కావాలి, మీడియం రేంజ్లో కావాలి, కొంచెం మాకు బడ్జెట్ అయినా పర్లేదు, కొంచెం లుక్ మాత్రం చాలా క్లాసీ లుక్ ఉండాలి అనుకునే వాళ్ళకి కూడా ఎటువంటి రేంజ్ వాళ్ళకైనా సరే ఇక్కడ వాల్ పేపర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మేడం మన దగ్గర వచ్చేసి కస్టమైజేషన్ క్యాటలాగ్ కూడా ఉంది. కస్టమైజేషన్ క్యాటలాగా. ఓకే, ఓకే, ఇది వచ్చేసి హెచ్డి అనమాట. ఓకే, అంటే మీకు ఒకటే డిజైన్ వేరియేషన్స్ చూపిస్తున్నారు అంతేనా. ఓకే, సో ఇది మనకి హెచ్డి అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కొంచెం ఇంకా షైన్ ఉండాలి బాగా అనుకుంటే మాత్రం ఇది అనమాట. నెక్స్ట్ 3D టెక్స్చర్లో కావాలి అనుకుంటే ఇట్లా, అంటే డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్స్ కూడా అయితే రెడీగా ఉన్నాయి. సో ఇందులో మనకి ఏంటి అంటే కిడ్స్కి సంబంధించింది బుద్ధ, రాధాకృష్ణ, గాడ్స్ది, కెఫేది, జిమ్కి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ టుడే ఉంటుంది మేడం. ఓకే, ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా చక్కగా. ఇదిగోండి ఇక్కడ మనకి రాధా అండ్ అలాగే కొంచెం డిఫరెంట్ లుక్ కావాలి అనుకుంటే సూపర్ ఉన్నాయండి అసలు చక్కగా చాలా బాగున్నాయి. చూడండి రాజస్థానీ ప్రింట్స్లో ఉన్నాయి. ఇది వచ్చేసి కొంచెం ఫెదర్ స్లీవ్స్ టైప్స్. ఓకే, ఓకే, ఇవన్నీ అన్నమాట కంప్లీట్లీ. అండ్ జామెట్రికల్ ప్యాటర్న్స్ కావాలనుకున్నా జామెట్రికల్ ప్యాటర్న్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో కిడ్స్ది కూడా అండి, కిడ్స్కి కూడా కావాలి అనుకుంటే చూడొచ్చు ఎంత బాగున్నాయి. బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ కార్టూన్స్ ఇట్లా చూడండి నిజంగా స్పెషల్గా ఉన్నాయి కదా కిడ్స్వి కూడా. అండ్ ఇవి మీరు సీలింగ్కి కావాలి అనుకుంటే సీలింగ్కి కూడా ఉన్నాయి మేడం. సీలింగ్కి కూడా అచ్చా. ఓకే, స్కై ఫీల్ లాగా చక్కగా పిల్లలు పడుకునేటప్పుడు ఫీల్ చేయొచ్చు. ఎంత బాగున్నాయి చూడండి సీలింగ్కి కూడా. ఓకే, ఇది వచ్చేసి జిమ్ పర్పస్. ఇవనే కాదు పర్టికులర్గా ఇవని కాదు, మీకు నచ్చినది ఏదైనా కానీ మేము కస్టమైజేషన్ అనేది చేస్తాం. అది హెచ్డి కానీ నాన్ 3D కానీ చేస్తాం. ఓకే, కంప్లీట్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఒకసారి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అనేవి మీకు డిస్ప్లేలో మెన్షన్ చేస్తున్నాం. కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు.